హాయ్ అండి, సత్య ట్యాక్స్ గారికి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి, ఈరోజు మన ఫ్యామిలీలో ఒక మాస్టర్ గారికి పదవీ విరమణ సందర్భంగా సన్మానం జరుగుతుందండి. ఆ సన్మానం వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను, చూడండి. ఇగోండి, మన ఫ్యామిలీలో ఫ్యామిలీ ఫ్రెండ్ అండి మనకి. ఆయన మిరియాల సత్యనారాయణ మాస్టర్ గారని మాస్టర్ గారు, వాళ్ళ వైఫ్ ఏమో మిరియాల సునీత గారుకి సన్మానం జరుగుతుందండి. ఆ సన్మానంకి మేము కూడా హాజరయ్యాము. ఆ సన్మానం చాలా బాగా జరిగింది. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అల్లుళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మాస్టర్ గారు కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మన ఫ్యామిలీ అంతాను చక్కగా సన్మానం జరిపించారండి. ఆ సన్మానం చాలా వేడుగ్గా జరిగింది. అది మీకు షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి. ఆయన సత్యనారాయణ మాస్టర్ గారు నాగూరు అండి. ఆయనది మిరియాల సత్యనారాయణ మాస్టర్ గారు. వాళ్ళ సొంత ఊర్లోనే పదవీ విరమణ సమయానికి అతను నాగూరులోనే ఉద్యోగం చేస్తున్నారండి, జాబ్ చేస్తున్నారు అక్కడ. సొంత ఊర్లో చేస్తూ పదవీ విరమణ ఈరోజు అయ్యిందండి. ఆ పదవీ విరమణ ఏదో పుట్టిన ఊరిలో జరగడం చాలా దైవికంగా ఉంది కదండి. ఇది దైవ సంకల్పమే కదా. పుట్టిన ఊరిలో సన్మానం జరిపించుకోవడం అంటే చాలా ఆనందదాయకమైన విషయం కదా. అది దైవికంగా బాగానే జరిగిందండి. పుట్టిన ఊరిలో ఆయనకి సన్మానం చాలా బాగా చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఊర్లో ప్రజలు, అతని ఫ్రెండ్స్, మొత్తం వాళ్ళ కొలీగ్స్, ముందు పనిచేసే స్కూల్స్లో ఫ్రెండ్స్ ఉంటారు కదండి, టీచర్స్ అంతా వచ్చారు. చాలా సందడిగా చాలా బాగా జరిగిందండి సన్మానం. అది అందుకని సన్మానం చాలా బాగా జరిగింది కదా, మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. అందుకు వాళ్ళిద్దరిని మీరు కూడా పెద్దలందరూ వాళ్ళని దీవించండి. పిల్లలైతే అభినందనలు తెలియచేయండి, కంగ్రాట్స్ చెప్పండి. అదొక వేడుక కదా. ఆ వేడుకకి అందరూ అభినందిస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కదండి. చక్కగాను ఆ మాస్టర్ గారు సొంత ఊర్లో పదవీ విరమణ టైంకి అక్కడే జాబ్ చేయటం, అక్కడే పదవీ విరమణ చేసుకోవటం, పదవీ విరమణ సందర్భంగా సన్మానం చేసుకోవటం చాలా వేడుకగా ఉంది. అది దైవికంగా జరిగింది కదా, చాలా బాగుంది. ఇది దైవ సంకల్పం ఉంటే ఇలాంటి అవకాశాలు వస్తాయి కదండి, చక్కగా. అందుకు ఒక మంచి విషయం కదా, అందరము చూసి సంతోషిద్దామని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. మనం అందరికీ మంచి జరగాలని ఎందుకు అనుకుంటామండి? అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం కదా. అందరూ బాగుండాలని కోరుకుంటే తప్పనిసరిగా మనకు కూడా మంచిగానే ఉంటుంది. అందరు మంచి కోరిన వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి. మన చుట్టూ అంతా హ్యాపీగా ఉంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకు తప్పనిసరి అలా వాళ్ళని దీవిద్దామండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఫీల్ అవుతారు కదండి. అందరు దీవెనలు అందిస్తే చక్కగా అంతమంది వచ్చారండి. చాలా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ వచ్చారు. చక్కగా వాళ్ళు దీవిస్తూ సన్మాన కార్యక్రమం చేశారండి. చాలా బాగా జరిగింది. అందుకు తప్పనిసరిగా మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను షేర్ చేస్తున్నాను. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.